సార్ సిఏజేఐ హెచ్చరిక కొలీజియం సిఫార్సు చాలా తీవ్ర విషయం అండి. ఆ భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ గవాయ్ ఆయన ఇటలీలో పర్యటిస్తున్నారు. అక్కడ మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్పారు. ఇంకా 2-3 రిలేటెడ్ జ్యుడిషియల్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఒకటి, మేము కొలీజియం తరఫున సిఫార్సులు పంపిస్తే వాటిని ఆమోదించకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మీ చిత్త ప్రకారం మీరు చేస్తున్నారు. దానివల్ల సీనియారిటీ దారుణంగా దెబ్బతినిపోతుంది. మీరు ఆమోదిస్తే మేము ఒక 10 పంపించామనుకోండి, మీరు 10 ఆమోదించండి, లేదంటే 10 పక్కన పెట్టండి, మళ్ళీ చర్చిద్దాం. అంతేగాని 10లో మీకు నచ్చిన 2-3 మీరు ఆమోదిస్తే మిగిలిన ఇది మీకు కూడా మామూలు వాళ్ళకు కూడా అర్థమయ్యే విషయమే. ఒక ఆర్డర్లో మేము పేర్లు పంపిస్తాం, నేను పైది ఎంచుకుంటాను చివరిది ఎంచుకుంటానంటే సీనియారిటీలు వాళ్ళ దీనికి తీవ్రమైన సమతుల్యత జ్యుడిషియరీలో దెబ్బతినిపోతుంది అని. ఇంకో రెండో మాట ముఖ్యమైనది సిజేఐ చెప్పింది ఏంటంటే బుల్డోజర్ జస్టిస్ అనేది పనికిరాదు. భారత రాజ్యాంగం చాలా గొప్పది, ప్రాథమిక హక్కులు కల్పించింది, అది ఒక విప్లవకర పత్రం, అది కేవలం అది ఒక శాసనం కాదు. అటువంటి భారత రాజ్యాంగం ప్రకారం బుల్డోజ్ చేసే హక్కు ఒక పేదవాడో ఎవడో ఒక ఇల్లు కట్టుకోవడం చాలా కష్టపడతాడు. మీరు ఏదైనా ఉంటే కోర్టు ద్వారా చేయండి, కానీ అదే అంటారు ఇది జడ్జి జ్యూరీ అండ్ ఎగ్జిక్యూషనర్, అంటే ఆయనే తలారి, ఆయనే తీర్పరి, ఆయనే అధికారి అని. ఈ 3 ఒకరి చేతిలో ఉండే అవకాశం లేదు, ఇలా ఉండకూడదు అని ఒక బుల్డోజింగ్ జస్టిస్ మనం తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం. అంతకుముందు మేయర్లు లేకపోతే మాజీ మంత్రులు పడగొట్టారు, ఇప్పుడు కూడా పడగొడుతున్నారు. హైదరాబాద్లో హైడ్రా విషయంలో కూడా అటువంటిదే జరిగింది. సో బుల్డోజింగ్ జస్టిస్ పనికిరాదన్నారు. ఇంకా మూడోది వర్మ, ఈ సెంటిమెంట్లు దెబ్బతిన్నాయనే పేరుతో సోషల్ మీడియా గొంతు నొక్కడం అన్నది ఒక పాయింట్కి మించి కుదరదు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది నిన్న. ఏ తీర్పు? కమల్ హాసన్ దాంట్లోనే ఏమన్నారంటే, అసలు భారతదేశంలో లెక్కలేనని కులాలు మతాలు ఉన్నాయి, ప్రతి మాట ఎవడో ఒకటి సెంటిమెంట్లు మనోభావాలు గాయపడింది అంటుంది. మనోభావాలు గాయపడ్డాయి కాబట్టి ఇంక మేము చేయలేము అంటే వర్చువల్గా అది వాస్తవికంగా భావ ప్రకటన స్వేచ్ఛ అన్నదాన్ని పూర్తిగా అరికట్టడమే అవుతుంది. కాబట్టి దెర్ ఆర్ లిమిట్స్. ఈ సెంటిమెంట్లు మనోభావాలు గాయపడ్డం అన్నదానికి కూడా ఒక పరిమితి ఉంది, ఒక గీత గీయాలి. ఆ పేరుతో దెబ్బతీయటము, ఆ పేరుతో హక్కులను కనుక హరించేటైతే అప్పుడు ఇంకా రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు విలువ లేకుండా పోతుంది అని ఒక తీవ్రమైన హెచ్చరిక సుప్రీంకోర్టు చేసింది. ఇంకా ఆఖరిది, న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి పాతుకుపోతుందని చెప్తున్న సమయంలో ఆ జస్టిస్ యశ్వంత్ వర్మ, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి, ఎవరింట్లో అయితే నోట్ల కట్ల పాము అంటాడే కోట శ్రీనివాసరావు, అట్లా కట్ల పాములు దొరికాయో అతన్ని అభిశంసించండి అని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి రాసింది. ఇంతవరకు ఆ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. వాళ్ళు మేము సిద్ధాంతపరంగా సూత్రప్రాయంగా అనుకున్నాం అంటున్నారు. కానీ ఈ లోపల జ్యుడిషియరీలోనే కొత్త వాదనలు. ఉదాహరణ కపిల్ సిబల్, అందరికీ తెలిసినవాడు, రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది. ఆయన జస్టిస్ వర్మకు మద్దతుగా ముందుకు వచ్చాడు. కొలీజియం ద్వారా జరగాలి కానీ ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం ఏంటి? అసలు ఆయన చాలా మంచివాడు, జస్టిస్ వర్మ చాలా ఉత్తముడు, ఆయన దగ్గర నేను ఎన్నో కేసులు వాదించాను, ఆయన్ని ఈ విధంగా చేయడం అనేది న్యాయం కాదని బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు కొలీజియం నియమించిన విచారణ కమిటీ వాళ్ళ నివేదిక బయటపెట్టారు. ఈ జడ్జి వర్మ అనే ఆయన పక్కా వాళ్ళ ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయి. ఆయన అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో లేకపోతే ఇంట్లో వాళ్ళతో ఆయన ఫోన్లో మాట్లాడి తన పర్సనల్ సెక్రటరీకి చెప్పి మరీ ఈ నోట్లను మటుమాయం చేయడానికి ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ మా దగ్గరికి వచ్చిన తర్వాతే, అది కాక అగ్ని ప్రమాదం ఎందుకు జరిగిందంటే అక్కడ కావాల్సినంత లిక్కర్ స్టాక్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా అక్కడ ఇంట్లో పని వాచ్మెన్గా ఉన్న వ్యక్తి చెప్పాడు. కాబట్టి అతను అవినీతిపరుడు, ఇంకా అతన్ని కొనసాగించకూడదు న్యాయ వ్యవస్థకు అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడారు. సో న్యాయ వ్యవస్థ రెండింటిని కూడా, ఇటు స్వచ్ఛతను ఇటు స్వతంత్రతను కాపాడుకోవడం అనే దిశలో సిజేఐ చేసిన వ్యాఖ్యలు కానీ, ఇప్పుడు కొలీజియం చేసిన ఈ ప్రకటనలు కానీ, తీర్పులు కానీ ఆ దిశలో చాలా కీలకమైన సంకేతాలుగా ఉంటున్నాయి. ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్ టు 99 న్యూస్.